ఈ సెషన్లో మనం ఆరాకిల్లో ఐడెంటిటీ కాలం దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మరి స్టార్టింగ్లో ఈ ఐడెంటిటీ కాలం అనేది లేదు. 12C నుంచి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఈ వర్షన్ నుంచి ఇది మనకి MySQLలో ఎట్లయితే ఆటో ఇంక్రిమెంట్ కాలం ఉంటుందో అట్లనే SQL సర్వర్లో ఎట్లయితే ఐడెంటిటీ కాలం ఉంటుందో దానికి సిమిలర్గా మనకి ఇక్కడ ఐడెంటిటీ కాలంని ఇవ్వడం జరిగింది. మరి ఈ ఐడెంటిటీ కాలం దేనికి యూజ్ చేస్తామంటే ఏవైతే యునీక్ వాల్యూస్ మనకి కావాలో, లైక్ యునీక్ కావచ్చు, లేదంటే ప్రైమరీ కీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కంపల్సరీగా వాల్యూస్ ఇవ్వాలి, ప్లస్ యునీక్గా ఉండాలి, 1 2 3 లైక్ దట్. అట్లాంటప్పుడు మనం ఈ ఐడెంటిటీ కాలంని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐడెంటిటీ కాలంని యూజ్ చేసినప్పుడు మనం నెంబర్ని 1 2 3 అలా కావచ్చు, లేకపోతే మనం ఇక్కడ స్టార్ట్ విత్ ఇంక్రిమెంట్ బై అని కూడా ఉంది. మన ఇనిషియల్ వాల్యూ ఏంటి, ఇంటర్వెల్ ఏంటి అనేది కూడా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. మరి ఇంకా ఇక్కడ జనరేటెడ్ ఆల్వేస్, జనరేటెడ్ బై డిఫాల్ట్, జనరేటెడ్ బై డిఫాల్ట్ ఆన్ నల్ అనే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ జనరేటెడ్ ఆల్వేస్ అని ఇస్తే కంపల్సరీగా అది ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది నెంబర్. మీరు ఏదన్నా వాల్యూ ఇన్సర్ట్ చేయాలని ట్రై చేశారనుకోండి, ఇట్ విల్ రైజెస్ అన్ ఎర్రర్. మీరు ఇవ్వకూడదు, అది కంపల్సరీగా అదే జనరేట్ చేసుకోవాలి. అలా కాకుండా రెండో ఆప్షన్ ఇచ్చారనుకోండి, జనరేటెడ్ బై డిఫాల్ట్ అని, మీరు వాల్యూ ఇవ్వకపోతే అది వాల్యూ జనరేట్ చేసుకుంటుంది, మీరు వాల్యూ ఇస్తే మీరు ఇచ్చిన వాల్యూని తీసుకుంటుంది. అలా కాకుండా నల్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఎర్రర్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ మూడో ఆప్షన్ ఏంటంటే జనరేట్స్ ఏ వాల్యూ ఫర్ ద ఐడెంటిటీ కాలం ఇఫ్ యూ ప్రొవైడ్ ఏ నల్ వాల్యూ ఆర్ నో వాల్యూ అట్ ఆల్. నల్ వాల్యూ ఇచ్చినా ఏ వాల్యూ ఇవ్వకపోయినా అది వాల్యూని జనరేట్ చేస్తుంది. మీరు ఏదైనా వాల్యూ ఇస్తే ఆ వాల్యూని తీసుకుంటుంది, అదనమాట. సో ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి, వీటితో పాటు ఈ 3 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మన ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మీకు ఇక్కడ క్లియర్గా చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది, వాటిని ఫాలో కండి. నేను ఇక్కడ ఓన్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సపోజ్ క్రియేట్ టేబుల్ పర్సన్ అని ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. పర్సన్ ఐడి, నంబర్ ఆఫ్ సంథింగ్ 3 అని ఇచ్చా. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ని యూజ్ చేద్దాం. ఏంది, జనరేటెడ్ ఆల్వేస్ అని ఇద్దాం. ఆల్వేస్, జనరేటెడ్ ఆల్వేస్ యాజ్ ఐడెంటిటీ, ఇట్లా అనమాట. జనరేటెడ్ ఆల్వేస్ యాజ్ ఐడెంటిటీ ఇలా ఇచ్చాను. సో పర్సన్ ఐడి అండ్ పర్సన్ నేమ్ సింపుల్గా ఇలా తీసుకున్నాం. సో టేబుల్ అనేది క్రియేట్ అయింది. మరి ఇప్పుడు మీరు వాల్యూస్ని ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ ఇంటూ పర్సన్, ఓన్లీ పీ నేమ్ మాత్రమే ఇవ్వాలి. వాల్యూస్ సపోజ్ హరి అండ్ I can say some other Geeta and I can say some other Kumar. సో వీటి యొక్క రిజల్ట్ చూడండి.
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్. అంటే మనకి 1 2 3 ఇట్లా మనం పిఐడి మనం ఇవ్వలేదు, అదే జనరేట్ చేసుకుంది. మరి ఇక్కడ ఆల్వేస్ యాజ్ ఐడెంటిటీ అని ఇచ్చాం కాబట్టి సపోజ్ మీరు కనుక వాల్యూ ఇచ్చేదానికి ట్రై చేస్తే ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ వాల్యూస్. సో పిఐడి కూడా ఇచ్చేదానికి ట్రై చేస్తాను. లైక్ 4 అని నేనే ఇస్తున్నాను. 4 ఇట్లా ఇచ్చాను. సో జనరల్గా అయితే అది కరెక్ట్, బట్ కెనాట్ ఇన్సర్ట్ ఇంటూ జనరేటెడ్ ఆల్వేస్ ఐడెంటిటీ కాలం. ఆల్వేస్ జనరేట్ చేయమని ఇచ్చాం, ఎప్పుడు కూడా అదే జనరేట్ చేయాలి. మీరు నెంబర్ ఇవ్వకూడదు. కంపల్సరీగా ఇక్కడ ఓన్లీ పీనేమ్ అని పెట్టి ఆ పర్టికులర్ పీనేమ్కి మాత్రమే వాల్యూ ఇవ్వాలి. ఈ 4 అనే నెంబర్ మీరు ఇవ్వకూడదు, పిఐడి మీరు ఇవ్వకూడదు. ఇప్పుడు చూడండి కరెక్ట్గా 1 row ఇన్సర్టెడ్ అండ్ యూ కెన్ ఆల్సో సెలెక్ట్ ద వాల్యూస్. like that, and I am going to drop this table, and once again I will create with some other option, drop table person, drop chesanu, and once again I will create the table with enti ikkada generated by default as identity, generated by default, by default as identity. So this is another option. సో ఇప్పుడు మీరు ఇస్తే మీరు ఇచ్చిన వాల్యూ తీసుకునేది, లేకపోతే అదే జనరేట్ చేసుకునేది. నల్ మాత్రం ఇవ్వకూడదు. సో I am going to insert into person values. Suppose only I am giving pname values Uday, and I can say some other name, Sasi. So like this. Suppose if you don't want to generate, you can give the your own value. Suppose I can say 5. This also will accept, and next I can say 6. And next time what I am going to do is, again I will give only pname, and I am not going to give the PID. Next, see the result, Geeta and Ravi. Okay, now select star from person, చూడండి 1 2 5 6 మీరు ఇచ్చారు, బట్ అది మాత్రం 3 4 నుంచి మళ్ళీ జనరేట్ చేసుకుంటుంది, అంతేగాని 7 నుంచి జనరేట్ చేయదు. ఓకే, అంటే 1 2 తర్వాత 3 వస్తుంది కాబట్టి మీరు మధ్యలో 5 6 ఇచ్చినా కానీ ఇక వాటిని పట్టించుకోకుండా దాని సీక్వెన్స్ అది ఫాలో అవుతూ వస్తుంది. సో ఇలా ఉండిద్ది అన్నమాట. అదే మళ్ళీ నేను టేబుల్ని డ్రాప్ చేస్తాను. డ్రాప్ టేబుల్, సపోజ్ మీరు నల్ కనుక ఇచ్చారనుకోండి పిఐడికి, అంటే ఏ వాల్యూ ఇవ్వకుండా నల్ అని వాంటెడ్గా ఇచ్చారనుకోండి, అప్పుడు ఎర్రర్ వచ్చింది. లైక్ ఇన్సర్ట్ ఇంటూ పర్సన్, ఇది తీసేస్తాను, ఇక్కడ నల్ అని ఇస్తానండి.
null కామా ఇలా ఇస్తాం. సో దిస్ ఈజ్ ఎర్రర్, కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ దిస్ పర్టికులర్ వన్. ఎందుకంటే దెర్ ఈజ్ మీరన్నా ఇవ్వండి లేదంటే నన్నన్నా ఇవ్వనివ్వండి, నల్ మాత్రం పెట్టద్దు అనేది ఇక్కడ కండిషన్. అండ్ I will drop once again and I will create the table with some other option. So that is generated on null as identity. Generated on null as identity. By default బదులు on null as identity. Generated on null as identity. Generated, ఓకే. ఇక్కడ ఇది ఆల్వేస్ బై డిఫాల్ట్, వీటితో పాటు ఆన్ నల్ అనేది ఎక్స్ట్రా అనమాట, ఇది ఆర్ కాదు. సో ఇక్కడ జనరేటెడ్ బై డిఫాల్ట్ ఆన్ నల్ యాజ్ ఐడెంటిటీ, దానికి ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు మనం నల్ కూడా ఇవ్వచ్చు. నల్ ఇచ్చినప్పుడు కూడా అది నెంబర్ని జనరేట్ చేసుకుంటుంది, ఇంతకు ముందరలాగా ఎర్రర్ రాదు. సో ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ వాల్యూస్, మామూలుగా ఇద్దాం పీ నేమ్ వాల్యూస్ okay, this is normal thing. And suppose and next time I will give my own number. So that is 5. Okay, it will accept. మనం ఓన్ నెంబర్ ఇచ్చాం, లేదంటే నల్ అని ఇస్తాను. సో నల్ అని ఇస్తే ఎర్రర్ రాదు. ఇప్పుడు చూడండి, నల్ అని ఇచ్చినా కానీ ఎర్రర్ రాదు, ఇట్లా అన్నమాట. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్, చూడండి నల్ ఇచ్చినా జనరేట్ అవుతుంది నెంబరు, అండ్ మీరు నెంబర్ ఇచ్చినా తీసుకుంటుంది, మీరు నెంబర్ ఇవ్వకపోయినా తీసుకుంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఎట్లా అయినా సరే మీకు నంబర్ అనేది జనరేట్ అవుతుంది, అదనమాట ఈ ఆప్షన్. ఓకే, సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎట్లా ఇచ్చినా ఎర్రర్ అనేది రాదు, మీకు మిస్ చేసినా రాదు, నల్ ఇచ్చినా రాదు, మీరు ఇచ్చినా మీరు వాల్యూ ఇచ్చినా ఇబ్బంది లేదు. సో ఇది ఈ 3 ఆప్షన్స్. మరి వీటితో పాటు మనకి ఈ స్టార్ట్ విత్ ఇంక్రిమెంట్ బై క్యాషీ అనే ఆప్షన్ ఉన్నాయి. సో వీటిల్ని ఎలా యూజ్ చేస్తామంటే, అగైన్ ఐఎమ్ డ్రాపింగ్ ద టేబుల్, డ్రాప్ టేబుల్ పర్సన్, సో ఈ ఆప్షన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేస్తున్నాను. లాస్ట్లో మనం ఈ స్టార్ట్ విత్ అనేది పెట్టచ్చు. స్టార్ట్ విత్ 100 ఇంక్రిమెంట్ బై
స్టార్ట్ విత్తోనే ఆపేయచ్చు, లేకపోతే ఇంక్రిమెంట్ బై 10 అండ్ క్యాచీ కూడా ఇవ్వచ్చండి. క్యాచీ దేనికంటే సపోజ్ క్యాచీ 3 అని ఇస్తాను. ముందరగానే ఒక 3 నెంబర్లని అది జనరేట్ చేసి పెట్టుకొనేస్తుంది. క్యాచీ అంటే 3 అని ఇస్తే 3, 5 అని ఇస్తే 5, అంటే లేట్ లేకుండా అప్పటికప్పుడు జనరేట్ చేయకుండా. సో అది క్యాచీ యొక్క యూజ్. దాని యూజ్ బయట తెలియదు, క్విక్గా వర్క్ అవుతుంది అంతే. సో ఇన్ దిస్ కేస్ if you create the table and suppose I am inserting values again, insert into person, so I am missing the PID, only I am giving person name, values, and like this. ఇప్పుడు మీరు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ 100 తోటి స్టార్ట్ అయింది నెంబరు, 10 ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. అండ్ స్పీడ్గా వర్క్ అయ్యేదానికి అక్కడ క్యాచీ అనేది మనం ప్లేస్ చేయడం జరిగింది. సో ఇట్లా ఐడెంటిటీ కాలం ద్వారా మనం ఈ ఆప్షన్స్ అన్నీ కూడా అప్లై చేయొచ్చు. అయితే ఇక్కడ ఐడెంటిటీ కాలంకి కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఈచ్ టేబుల్ హ్యాస్ ఓన్లీ 1 ఐడెంటిటీ కాలం. ఒకటే పెట్టాలి. ఎంప్లాయీ నెంబర్కి పెడతాను, ఇంకొక దానికి ఇంకా డిపార్ట్మెంట్ నెంబర్కి పెడతాను ఒకే టేబుల్లో అంటే కుదరదు. ఒక్క ఐడెంటిటీ కాలం మాత్రమే ఉంటుంది. అండ్ ఏ ఫీల్డ్కి అయితే మనం ఐడెంటిటీ కాలం పెడుతున్నామో అది కంపల్సరీగా నంబర్ ఫీల్డ్ అయి ఉండాలి, న్యూమరిక్ ఫీల్డ్ అయి ఉండాలి. అంతేగాని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అట్లాంటివి మనం క్రియేట్ చేయొచ్చు. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ నెక్స్ట్ మనకి PLSQLలో వస్తాయి. ఇవి వాటిని ఇక్కడ అలో చేయదు. నెక్స్ట్, ఐడెంటిటీ కాలం ఈజ్ నాట్ ఇన్హెరిటెడ్ బై ద క్రియేట్ టేబుల్ యాజ్ సెలెక్ట్ స్టేట్మెంట్. మనం ఆల్రెడీ ఉండే టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ టేబుల్ యాజ్ సెలెక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్ అంటాం. అట్లాంటి సందర్భంలో ఇది ఐడెంటిటీ కాలం ఇన్హెరిట్ చేసుకోలేదు. ఐడెంటిటీ కాలం కెనాట్ హ్యావ్ అనదర్ డిఫాల్ట్ కన్స్ట్రెంట్. అంటే ఐడెంటిటీ కాలం పెట్టి దానికి అదే ఫీల్డ్కి మళ్ళీ డిఫాల్ట్ కన్స్ట్రెంట్ పెట్టామనుకోండి, దట్ ఈస్ మీనింగ్లెస్. ఎందుకంటే ఐడెంటిటీ కాలం నెంబర్ని జనరేట్ చేసుకుంటూ పోతుంది, దాని పక్కనే మీరు డిఫాల్ట్ అనేది పెట్టారనుకోండి, దేన్ని ఫాలో కావాలి? ఐడెంటిటీ ఈ యొక్క రిస్ట్రిక్షన్ని ఫాలో కావాలా, డిఫాల్ట్ కన్స్ట్రెంట్ని ఫాలో కావాలా అనేది ఉంటుంది. కాబట్టి అలా ఇవ్వకూడదు. నెక్స్ట్, ఈ ఐడెంటిటీ కాలం ఉండే ఫీల్డ్స్కి మీరు ఎన్క్రిప్షన్ అల్గారిథం, ఎన్క్రిప్షన్ అనేది మీకు డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్లో వస్తుంది. అంటే సెక్యూరిటీ పర్పస్ మనం డేటాకి ఆ టేబుల్లో ఉండే ఫీల్డ్స్కి ఎన్క్రిప్షన్ పెట్టుకుంటాం, ఎన్క్రిప్ట్ చేస్తాం దాన్ని. ఈ ఎన్క్రిప్ట్ అల్గారిథం మాత్రం స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ అల్గారిథం ఉండాలి. ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే ఇవి సీరియల్ నెంబర్లు కదా, 1 2 3 ఇలా వస్తున్నాయని ఐడెంటిఫై చేసి ఉంటాయి. కాబట్టి అది ఈజీగా క్యాచ్ కాకుండా ఎవరికి డేటా స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ అనేది పెట్టడం చేయాలి. నెక్స్ట్, సో ద ఇన్లైన్ కన్స్ట్రైంట్ ఆఫ్ ద ఐడెంటిటీ కాలం మస్ట్ నాట్ కన్ఫ్లిక్ట్ విత్ the not null and not deferable constraint stated by the identity clause. ఇక్కడ ఐడెంటిటీ కాలం ఇచ్చేసి మళ్ళీ దానికి నాట్ నల్ ఇట్లాంటివి పెట్టారనుకోండి, మరి అలాంటప్పుడు కూడా కన్ఫ్లిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా సందర్భాల్లో. సో అది కూడా మీరు గమనించాలి. ఇవన్నీ కూడా రిస్ట్రిక్షన్స్ అనమాట ఐడెంటిటీ కాలంకి. ఓకే,
నెక్స్ట్ క్లాస్లో మనం సూడో కాలమ్స్ అనేటివి చూద్దాం. ఈ టాపిక్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఓకే.